నమస్తే వీధుల స్వాగతం లక్ష్యం సమాజం శ్రీరామనవమి అనగానే దేశం మొత్తం మీద కూడా నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా అద్భులపురం మండలం కవాడపల్లిలో శ్రీరామచంద్ర మరి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. సో మరి కళ్యాణం ఎంత ఇంపార్టెంటో మరి భోజన కార్యక్రమం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు కూడా మరి ఇక్కడ బ్రహ్మాండంగా అన్ని పదార్థాలు ప్రసాదాలు మరి ప్రజలకు ఇస్తున్న సందర్భంలో మరి ఈ యొక్క అన్నదాత బొడిగే రమేష్ గౌడ్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. 2016 నుంచి చేస్తున్నాను. కరోనా టైంలో ఒక 2 సంవత్సరాలు ఆగింది. ఆ తర్వాత కంటిన్యూషన్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఒక 4.5 నుంచి 5 క్వింటాల వరకు ప్రతి ఒక్కరికి భక్తులకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం చేస్తాను. నేను ఏం పదార్థాలు పెడుతుంటారు? ఒక 11 ఐటమ్లు పెడతాను. ఇంకోటి నెక్స్ట్ రోజుకి ఇట్లా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఒక 16 సంవత్సరాలు అవుతుంది అది పెట్టబట్టి. ఏమనిపిస్తుంది మరి ఇట్లా చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇది చేయడం వల్ల చాలా ఎక్కడనో ఎదిగిపోయినా. నేను మామూలు ఉండేటోని ఎక్కడనో ఎదిగి. సో మరి అన్నదానం డైలీ ఎంతమంది చేస్తారు? ఒక ఈడికి ఒక 5,000 మంది 10,000 మంది వరకు వస్తారు. 10,000 మంది వరకు వస్తారు. ఎన్ని రోజులు కార్యక్రమం మరి మీరు ఎప్పుడు అనుకుంటారు? ముందుగా ఎన్ని రోజులు ప్రిపేర్ చేస్తుంటారు? ఒక 10 డేస్ ముందునే అనుకుంటాము. ఒకటే రోజులో నేను ఒక్కనే రిస్క్ తీసుకొని పెడతాను ప్రతి సంవత్సరం. కార్యం చేసినా చాలా మంది కావాలి కదా, ఏ ఒక్క కుక్కును ఎలా వండించే వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తారు? ముందే ఒక 10 డేస్ ముందే అందరినీ మాట్లాడుకొని వెయిటర్లని, తర్వాత ఊరు భక్తులు ఇట్లా మస్తు మంది సేవ చేస్తారు. ఆ తర్వాత మేము ఇట్లా చేస్తాము. వంటలు ఇట్లా చాలా బాగుంటారు. ఇక కర్రీస్ అయితే చాలా బాగుంటుంది. మీరు భోజనం చేశారా ఇప్పుడు? బాగుంది, సూపర్. అది మొత్తం మీద చూస్తే మొక్క లేకపోతే కంటిన్యూ చేస్తాం? కంటిన్యూ చేస్తాం. మనం 3 రోజులు కంటిన్యూ చేస్తాం. మరి ఏం చెప్తారు ప్రజలకి? ఏం చెప్తారు? ప్రజలు ఏం చెప్తారో తిన్నారు కదా, బాగున్నదా, అదొక్కటి సంతోషం. బాగుందంటే నాకు సంతోషం అనేది ఉంది. మీరు అడిగి నాకు చెప్పండి. మహిళా భక్తులు కూడా ఎక్కువ బాగా కానొస్తారు కదా, సో వాళ్ళు అడుగుతారా మరి వాళ్ళ భోజనం తర్వాత? మీరు నేను ఫస్ట్ టేస్ట్ బాగుందా అని అడుగుతా. ఒక 5 మందిని అడుగుతా, 5 మంది 10 మందిని అడుగుతా. బాగుందంటే సరే, ఏమైనా ఉప్పు తక్కువ ఉందా, ఏమైనా తక్కువ వేయించి ఓకే వేపిస్తాం. సంతృప్తి ఉందంట. సంతృప్తి ఉందంట. ఈ విషయం పైన మరి ఇంకెవరైనా భక్తులను అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? నేను అంటే ప్రతి శనివారం మన గుడి మీద చేస్తారు. వాళ్ళని అలాంటి ఆలోచన చేయాలని అనుకున్న వాళ్ళని శనివారం రోజు అవాయిడ్ చేస్తాం, వాళ్ళు చేపించేస్తారు. రమేష్ గౌడ్ ఎలా చేస్తుంటే ఎలా సహాయపడతారు? గత 15-16 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని దయతోటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటూ తనతో పాటు అందరూ ఎదగాలని కోరుకుంటూ మంచి మనసుతోటి చేస్తున్నటువంటి కార్యక్రమానికి చాలా అభినందిస్తున్నాం. ఇంతమంది రావడం చూస్తే నాకు కళ్ళ విందుగా అనిపిస్తుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా చేయాలని మనసులో కోరుకుంటే బాగుపడతాను మేము కూడా అనుకుంటున్నాం. ఈ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఇంత మంచి భోజనం పెట్టి అందరినీ ఉత్సాహపరుస్తున్నందుకు రమేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. సంతోషంగా ఉంది. ముందుగా శ్రీరామ శుభాకాంక్షలు వచ్చిన భక్తులందరికీ, గ్రామస్తులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ. ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం 2016-15 నుంచి మా సోదరుడు రమేష్ గౌడ్ గారు అందరికీ అన్నదానం పెట్టి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఇది ఒక పుణ్యకారణం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దానికి మేమందరం స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాము. ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి రమేష్ గారిని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వంటలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చిన భక్తులకు కూడా సరిపోకుండా కూడా మళ్ళా 2వ టర్మ్ కూడా వండి పెడుతూ ఉన్నది ఇక్కడ. ఇట్లా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఇదండి మరి కవాడపల్లిలో జరుగుతున్నటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అలాగనే అన్నదాన కార్యక్రమం కూడా బొడిగే రమేష్ గౌడ్ గారు సో మరి ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం 11 ఐటమ్స్ పెడుతూ మరి వచ్చిన వాళ్ళందరూ కూడా కావాల్సిన నీళ్లు కానీ, మజ్జిగ కానీ, పప్పు కానీ, వంకాయ కర్రీ కానీ, ప్లేట్లు కానీ అందరితో మరి పెద్దగా ఇబ్బంది లేకుండా కూడా లైన్ క్యూ లేకుండా కూడా 4-5 బఫెట్లు ఏర్పాటు చేసి మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా సౌకర్యాలు కల్పిస్తూ మంచినీళ్ళు వసతి కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా మనల్లో పొందుతున్నటువంటి రమేష్ గారి యొక్క మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం వారి గురించి మాట్లాడడం మరి వారు చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ యొక్క కార్యక్రమాన్ని జీవితాంతం కూడా కొనసాగిస్తారని కూడా మనకు తెలియజేశారు. చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.